సో హాయ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ ఎన్ఎంసీ రూల్స్ గురించి అడుగుతున్నారండి. సో 3 ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ అండి. సో రూల్ నెంబర్ 1 సరే సార్ మన డ్యూరేషన్ గురించి చెప్తున్నారు, అది అందరూ తెలిసిందే. 4.5 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్ మినిమం డ్యూరేషన్ అది. అదంతా ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, అదంతా ఒకటే యూనివర్సిటీలో చదవాలి. సగం ఒక చోట చదివితే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది అని ఇవన్నీ తెలుసు. ఇంకో ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. కంపల్సరీగా వచ్చేసరికి మీరు ఏదైతే కంట్రీలో చదువుకుంటారో ఆ కంట్రీలో వచ్చేసరికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకురావాలి. అందుకని మీరు ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో చెక్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అవుతారు. 4.5 years MBBS 1 year ఇంటర్న్షిప్ అంతా. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది 99.99 కంట్రీస్ అసలు ఇవ్వవు. సో కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారో లేదో అఫీషియల్గా కనుక్కోండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెప్పించండి. అదర్వైజ్ ఆ డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవుతుంది. అందుకని సో డెసిషన్ తీసుకున్నప్పుడు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో 100% చెక్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా కలెక్ట్ చేయండి. లేకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.